ఎవరు ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు సత్యాన్వేషి ఓ సత్యాన్వేషి ఆస్తికుడివా నాస్తికుడివా హేతువాదివా ఓ ఆస్తికుడివా నాస్తికుడివా హేతువాదివా ఎవరు ఎవరు నువ్వు ఎవరు ఎవరు నువ్వు రైత సిద్ధాంత భగవద్గీత అంటే ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. జీవాత్మ నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు ఫస్ట్. ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అని చెప్పేసి పెట్టి వీళ్ళ హిందూ అనేటువంటి పదం ఒకటి పెట్టిరు, హిందూ తీసేసి హిందూ పెట్టిరు. ఇందులో ఉన్నటువంటి అంశం ఏంటంటే యేసు ప్రభు తన చేతితో తాకి ప్రారబ్ధ కర్మ అయిన కుష్ఠరోగంను పోగొట్టారు. అట్లే గుడ్డివాని కళ్ళకు చూపు తెప్పించారు. ఇక్కడ యేసు ప్రభు శరీరం నుండి బయటకు వచ్చి జ్ఞానాగ్ని గుడ్డివాని శరీరంలో అంధత్వమునకు కారణమైన ప్రారబ్ధమును కాల్చివేయటం వలన వానికి వెంటనే చూపు వచ్చేది. అంటే మీరు యేసు ప్రభువును హైలైట్ చేస్తూ ఎందుకు రాసి భగవద్గీతలో యేసు ప్రభు ఎందుకు వచ్చిండు? భగవద్గీత హిందూ మతం గురించి మాట్లాడుతున్నా ఉన్నారట. నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా. నేను మాట్లాడుతున్నావు యేసు ప్రభు తీసుకో, అంతేగాని కాదు. నువ్వు తప్పు, నువ్వు ప్రచారం చేయడం తప్పు. యేసు ప్రభు గురించి ప్రచారం చేయడం ఇదేంటి? యేసు ప్రభు కాకపోతే ఎగ్జాంపుల్ భగవద్గీతలో యేసు ప్రభు ఎందుకు? చెప్పడానికి భగవద్గీతలో యేసు ప్రభు ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటారు? ఎగ్జాంపుల్ నీకెందుకు? రాముడు లేడా? కృష్ణుడు లేడా? పడేస్తుంది అవి కూడా చూసుకో. యేసు ప్రభు ఎందుకు వచ్చింది చెప్పు. ఒక్క నిమిషం సమాధానం చెప్పు. ప్రభు ఎందుకు వచ్చిందో అడుగుతున్నావు కదా. ప్రభు గురించి అడగలేదమ్మా. నాకు బైబిల్ అవసరం లేదు. బైబిల్ భగవద్గీతనే కదా. భగవద్గీత పెట్టుకొని భగవద్గీతలో యేసు ప్రభు ఎందుకు వచ్చిందన్నా ఎగ్జాంపుల్ గా చెప్పి చూసుకోవాలి. యేసు ప్రభు ఏం సంబంధం అన్నా? జ్ఞానాగ్ని గురించి చెప్పిన పిచ్చముల జ్ఞానాగ్ని ఉందా లేదా? జ్ఞానాగ్ని ఉందా లేదా? వెళ్ళిపోండి, ఇమీడియట్లీ వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. నీకు అవసరం లేదు కదా, మాకు అవసరం. నువ్వు నీకు అర్థం కాలేదు అది జ్ఞానాగ్ని ఉందా లేదా అని నువ్వు చూసుకోవాలి. కానీ పిచ్చగుండేసాం పెట్టుకొని వస్తున్నారు వీళ్ళు. భగవద్గీత పెట్టుకొని యేసు ప్రభు అని పట్టుకుంటా పిచ్చగుండేసాం వేస్తున్నారు మీరు. పనికి రాదు. బొట్టు పెట్టకుండా డైరెక్ట్ బైబిల్ పట్టుకొని తిరుగుడు. భగవద్గీత కాదు. మీరు యేసు ప్రభు గురించి ప్రచారం చేస్తున్నారు. పిచ్చర్లేక మాట్లాడుకో. నువ్వు మనోభావ దాటని నేను చెప్తున్నా. మనోభావ దాటని మీరు పిచ్చి పిచ్చి చేసారు. వెళ్ళండమ్మా, వెళ్ళండి వెళ్ళండి ఫస్ట్ వెళ్ళు. భగవద్గీత పెట్టుకొని యేసు ప్రభు పట్టుకొని తిరుగుతున్నారు మీరు.